కథ మాయా అద్దం. ఒక చిన్న గ్రామంలో కార్తీక్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా ఆలస్యం చేసేవాడు. రేపు చేస్తా అనేది అతని ఫేవరెట్ మాట. ఒకరోజు అతను పాత గోదాములో ఒక విచిత్రమైన అద్దం చూశాడు. ఆ అద్దం మీద ఇలా రాసి ఉంది: నిజం చూపించే మాయా అద్దం. కార్తీక్ నవ్వుకుంటూ అద్దం ముందు నిలబడ్డాడు. కాని అద్దంలో కనిపించినది వేరే ప్రపంచం. అక్కడ భవిష్యత్తులోని కార్తీక్ కనిపించాడు. చెదిరిపోయిన గది, చెయ్యని పనులు, కోపంగా ఉన్న టీచర్లు. భవిష్యత్తు కార్తీక్ చెప్పాడు, నువ్విలా ఆలస్యం చేస్తే నీ కలలన్నీ మాయమవుతాయి. కార్తీక్ భయపడ్డాడు. ఇది నిజమా అని అడిగాడు. అద్దం ఒక్కసారిగా మరో దృశ్యం చూపించింది. ఇప్పుడు కార్తీక్ కష్టపడి చదువుతున్నాడు. కుటుంబం గర్వపడుతోంది. అతను పెద్ద సైంటిస్ట్ అయ్యాడు. అప్పుడు అద్దం చెప్పింది, నీ భవిష్యత్తు నీ ఈరోజు అలవాట్లలో ఉంటుంది. ఆ రోజునుంచి కార్తీక్ ఆలస్యం మానేశాడు. చిన్న చిన్న పనులైనా వెంటనే చేయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతనీ గ్రామంలో పెద్ద సైంటిస్ట్ అయ్యాడు. నీతి: ఈరోజు చేసిన చిన్న ప్రయత్నమే రేపటి పెద్ద విజయానికి మొదలు.